న్యూ లయోలా హై స్కూల్ కుమార్పల్లి విద్యార్థులు మరియు మేనేజ్మెంట్ స్టాఫ్ అందరు కలిసి చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం, ప్రకృతి యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన చెందాలని, ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక చెట్టు ఏర్పాటు చేయాలని విద్యార్థులందరూ కూడా న్యూ లయోలా హై స్కూల్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెట్లను నాటితే జరిగే ఒక లాభాల గురించి, భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి కృత్రిమ ఆక్సిజన్ గురించి కొట్లాటలు జరగకుండా మనకు వస్తున్న న్యాచురల్ ఆక్సిజన్ చెట్టు కాబట్టి ఆ చెట్టును బతికించుకోవాలంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు చెట్లను కంపల్సరిగా నాటుకోవాలని చెప్పి చెట్లను పెంచుకుంటే పర్యావరణం బాగుంటుందని, ఎన్విరాన్మెంట్ కూడా సకాలంలో వర్షాలు, సకాలంలో ఎండలు, సకాలంలో మనకు చలికాలం కాలాలు కూడా సరిగ్గా ఉంటాయని చెప్పడానికి చెట్లు నాటడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని, ఒకవైపు ఎండాకాలంలో ఒక మనిషి తట్టుకోలేకుండా 60 ఏళ్లు దాటిన వ్యక్తి ఆ ఎండలకు తట్టుకోలేకుండా వడదెబ్బలకు తాకి ఇవన్నీ తగ్గిపోవాలంటే మనం చెట్లను ఖచ్చితంగా నాటాల్సిన అవసరం ఉన్నది. ఎంత ఎక్కువ చెట్లను నాటితే అంత క్లైమేట్ చేంజ్లు, ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా లాభపడతాయి. దాంతోపాటు మనిషి ఆరోగ్యకరమైన జీవితాన్ని బతికేందుకు అవకాశం కలుగుతుందని ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటే విషయంలో అవగాహన తీసుకుని రావాలని, మనకంటే చాలా మంది చెట్లను నాటాలని చెప్పి ఒక ఉద్యమాలే నడిపించారు. ఉదాహరణకు నల్గొండలో దుశ్శల్ల సత్యనారాయణ గారు తమ పొలాలన్నింటినీ అడవిగా మలిచి, తనకున్నటువంటి సాగు భూమి అన్ని కూడా అడవిగా మలిచి అక్కడ ఒక కృత్రిమ ఫారెస్ట్ని ఏర్పాటు చేసి వందలాది వన్యప్రాణులకు బ్రతికేందుకు ఒక ఫారెస్ట్ నిర్మించడం జరిగింది. అలా ప్రతి ఒక్కరు పూనుకుంటే మనమంతా కూడా ఎంతో మంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఈ పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్లను కంపల్సరీగా నాటాలని ఈ సందర్భంగా న్యూ లయోలా స్కూల్ యాజమాన్యం, పిల్లలు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా కోరుకుంటూ, వాస్తవంగా ప్రపంచ దేశాల్లో సగటున చెట్ల శాతం 20, 21, 12 అలా ఉంటే మన భారతదేశంలో మాత్రం కేవలం 2 నుండి 5% మధ్యలోనే ఈ చెట్లు ఉండడం చాలా శోచనీయం. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది, చెట్లు తక్కువ ఉంది. ఒకవైపు చైనాలో కూడా చెట్లు పెంచడంలో వాళ్ళు ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనం ప్రతి ఏటా చెట్లను నాటే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా చెట్లను పరిరక్షించడంలో విఫలమవుతున్నాం. కాబట్టి ఆ చెట్లను కాపాడుకోవాలి, చెట్లను నాటాలని ప్రభుత్వాలు కూడా దీనికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించి ముందుకు సాగాలని ఈ సందర్భంగా ధన్యవాదాలు. న్యూ లయోలాలో మరియు ఉపాధ్యాయులు మన మేనేజ్మెంట్ గారి సహకారంతో చెట్లను నాటడం జరిగింది. చెట్ల గురించి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసినా కూడా మనం అందరం ఆ చెట్లను పట్టించుకోకపోవడం వల్ల వాతావరణంలో చాలా మార్పులు చూస్తున్నాం. మనం ఎలాగంటే ఈ ఎండాకాలంలో చూసినా మనం 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నది. మనం చిన్నతనంలో మన పెద్దవాళ్ళు చెట్లను కాపాడారు, కానీ ఇప్పుడున్న సమాజంలో చెట్లను నరికేస్తున్నాం. దానివల్ల ఉష్ణోగ్రత అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో మనం భవిష్యత్ తరాలకు ఏమి ఇద్దాం? అందుకే ఒక సామెత కూడా ఉన్నది, హెల్త్ ఈజ్ వెల్త్ అని. మనం హెల్తే కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనకు కరెక్ట్గా ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ఎలా వస్తుంది? చెట్ల ద్వారా నుంచే వస్తుంది. కానీ ఆ చెట్లనే మనం నిర్మూలిస్తున్నాం. అసలు ఎక్కడ కూడా చెట్లను నరకేయడం కనుక ఉంటుంది, కానీ పెంచడం జరగట్లేదు. సో ఒక్క చెట్టు ఒకరు నాటితే అది చెట్టు అవుతుంది, అందరం కలిసి నాటితే అది వనం అవుతుంది. సో వనాన్ని పెంచుదాం, మన పిల్లలకి భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాం. అందరూ ఇది ఆలోచించి ముందుకెళ్తారని కోరుకుంటూ, మీ న్యూ లయోలా హై స్కూల్